ముంబై నటి జత్వానీ కేసుపై హోంమంత్రి అనిత స్పందించారు. ఈ కేసులో విచారణ లోతుగా జరుగుతుందని అన్నారు అనిత. ఐపీఎస్ల వెనక ఎంతమంది పెద్దవారున్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు హోంమంత్రి. వీరి వల్ల చాలామంది బలైపోయారన్నారు. విచారణలో వెలుగు చూసిన ఆధారాల మేరకే ఐపీఎస్లను సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు హోంమంత్రి. త్వరలోనే సలహాదారులు, సూత్రధారులు ఎవరున్నా కానీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఆమె. అంటే విచారణ చాలా వేగవంతంగా జరుగుతుంది. చాలా ఇండెప్త్కి వెళ్తున్న విచారణలో కూడా. ఎందుకంటే బలి చేయడం ఏంటండి, ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని ఈరోజు బలి చేయడం కాదు, అది న్యాయం చేయడం, అవతల అమ్మాయికి న్యాయం చేయడం. అది అంతకుమించి బలి చేయడం అన్న మాట ఉపయోగించుకుంది. బలైన వాళ్ళు చాలామంది ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్లో. ఓకే, నేనేమంటానంటే కేసు పూర్వపరాలన్నీ కూడా అందరూ కూడా చాలా క్లియర్గా దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ని ఈరోజు క్లియర్ కట్గా ఉంది కాబట్టి సస్పెండ్ చేశాము. ఫర్దర్గా ఏం జరగాలన్నది జరుగుతుంది. ఏ పాత్ర ఎవరి పాత్ర ఉన్నా ఆల్రెడీ 3 ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయడం జరిగింది. అందులో ఎవరి పాత్ర ఉన్నా కూడా ఎంక్వైరీలో తేలితే మాత్రం వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. విచారణ చాలా వేగవంతంగా జరుగుతుంది. చాలా ఇండెప్త్కి వెళ్తున్న విచారణలో కూడా. ఎందుకంటే బలి చేయడం ఏంటండి, ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని ఈరోజు బలి చేయడం కాదు, అది న్యాయం చేయడం, అవతల అమ్మాయికి న్యాయం చేయడం. అది అంతకుమించి బలి చేయడం అన్న మాట ఉపయోగించుకుంది. బలైన వాళ్ళు చాలామంది ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్లో. ఓకే, నేనేమంటానంటే కేసు